హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 31 చూసే ముందు పార్ట్ 30 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎవరో ఒకరు ఖచ్చితంగా బాబుతోనే ఉండాలి అని మీకు అర్థం కాదా అని ఆయన గట్టిగా అరిచేశారు. ఆరాధ్య ఆయన తడుముకోకుండా, సారీ మావయ్య, ఈరోజు అత్తయ్య గారు కూడా హాస్పిటల్కి వస్తాను అని అనడంతో కుదరలేదు. ఇప్పుడేమో స్కూల్ వాళ్ళ బాబుని ఎవరో బేరర్ కార్డ్ చూపించి తీసుకుని వెళ్ళారంట అని చెప్తున్నారు అని ఏడుస్తూ అనగానే, డ్రైవర్ ఎక్కడున్నాడు ఇప్పుడు అని అడిగారు ఆయన. స్కూల్ దగ్గరే ఉన్నాడు మావయ్య అని చెప్పడంతో వెంటనే డ్రైవర్ని ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయమని చెప్పు అని అనగానే, చేశాను మావయ్య అని అంది. సరే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఆయన కమిషనర్ గారికి, డీజీపీ గారికి, ఆయనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి విషయం తెలిపారు. ఆరాధ్య ఏడవడం గమనించిన జ్వలన్ ఆరాధ్య దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావురా అని అడగ్గా కళ్ళు తుడుచుకొని, ఏం లేదు అని అంది. ఎక్కడ మళ్ళీ జ్వలంత్కు ఏమైనా అవుతుందేమో అనే భయంతో. కానీ అప్పటికే సునంద గారు కూడా గమనించి, ఏమైందమ్మా అలా ఉన్నావు అని ఆవిడ కూడా అడగగా, ఇంకా ఏడు పాపుకోలేక ఆవిడని పట్టుకొని, బాబు అత్తయ్య, బాబు కనిపించటం లేదంట అత్తయ్య అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్య, బాబు కనపడకపోవడం ఏంటి అని అడిగారు ఆవిడ కోపంగా. ఆరాధ్య భుజాలు తడుముతూ, ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సునంద గారు అడగగా, డ్రైవర్ ఫోన్ చేసి విషయం చెప్పాడు అని ఏడుస్తూ ఉంటే వెంటనే తండ్రికి ఫోన్ చేసి విషయం అడగ్గా, ఇదిగో ఇప్పుడే నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి కాల్ చేశాను, వాళ్ళు స్కూల్కి ఆన్ ద వేలో ఉన్నారు, నేను కూడా వెళ్తున్నాను, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఫొటోస్ చూస్తేనే ఏమైనా క్లియర్గా అర్థమవుతుంది అని అనడంతో, డాడీ ఇది ఆ బాస్టర్డ్ పనే అని అన్నాడు జ్వలన్ కోపంగా గుప్పిట పట్టుకొని. ఇప్పుడు మనకు ఆ విషయం తెలుసు, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. ముందుగా మన బాబు మన చేతికి రావాలి. ఒక్కసారి మన బాబు మన చేతికి వచ్చాడంటే వాడి అంతు చూసే బాధ్యత నాది. నా జోలికి వస్తే సహించాను, నా కొడుకు జోలికి వస్తే భరించాను, అలా అని నా మనవడి జోలికి వస్తే ఊరుకుంటాను అని అనుకుంటున్నాడేమో, వాడిని నాశనం చేస్తాను అని అరిచారు అనంత్ గారు. నువ్వు ముందుగా అబ్బాయి గురించి ఆలోచించు, వీలైతే అమ్మ ఆరాధ్య వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి కమిషనర్ గారు ఆఫీస్కి వచ్చేసాయి, ఆరాధ్య కూడా భయపడుతున్నట్లు ఉంది అని అనగానే, ఆరాధ్యనే కాదు అమ్మ కూడా అలానే ఉంది, ఇద్దరు ఒకటే ఏడుస్తున్నారు అని అన్నాడు జ్వలన్ అక్కడ గోడకు పిడికిలు గుద్దుకుంటూ కోపంగా. ఇట్స్ ఓకేరా, నేను చూసుకుంటానని చెప్పు, నువ్వు ముందు వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళిపో అని ఫోన్ పెట్టేశారు ఆయన. తండ్రి ఫోన్ పెట్టిన వెంటనే రాబర్ట్కి కలిపాడు జ్వలంత్. 2-3 సార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒరేయ్, నాకు తెలుసురా ఇది నీ పని అని, ఒక్కసారి నా కొడుకు నా చేతికి రాని, నా కొడక నువ్వు ఎందుకు బతికున్నానా అనేలా చేయకపోతే నా పేరు మార్చుకుంటాను అని అనుకుంటూ తల్లి భార్య దగ్గరికి వచ్చి, ముందుగా ఇంటికి వెళ్దాం పదండి అని అనగానే, నేను వాడిని చూడాలి, నా కొడుకుని చూడాలి, ఎలాగైనా సరే కానీ రప్పించండి ప్లీజ్ అని భర్త కాలర్ని పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది ఆరాధ్య. మెల్లిగా ఆరాధ్యను ఓదారిస్తూ, ఏం కాదు నేను చూసుకుంటాను, డాడీ చూసుకుంటున్నారు కదా, ముందు ఇంటికి వెళ్దాం పద, ఇలా కంగారు పడితే పనులేవి జరగవు, ఏడిస్తే ఉన్న మైండ్ కూడా పనిచేయదు అని చెప్పి వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరొకసారి తండ్రికి ఫోన్ చేయగా, ఇదిగో ఇప్పుడే ఫొటోస్లో చూశాను, ఎవరు తీసుకెళ్లారో కనపడింది, సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం మేము క్యాలిక్యులేట్ చేస్తున్నాము, డోంట్ వరీ, అమ్మ ఆరాధ్య జాగ్రత్త అని అనగానే, అలాగే డాడీ మీరు ఎక్కడున్నారు అని అడగ్గా, కంట్రోల్ రూమ్లో ఉన్నామని ఆయన చెప్పడంతో తల్లిని భార్యని జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఎలా అయినా సరే 24 గంటల్లో కొడుకుని తిరిగి తీసుకొచ్చే బాధ్యత అతనిది అని వాళ్ళిద్దరికీ నచ్చ చెప్పి తను కూడా కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయాడు. అక్కడ రాబర్ట్ మాత్రం తన ఎదురుగా ఉన్న పిల్లాడైన అనంత్ని చూస్తూ, హహహ భలే ఉన్నావురా, దొరకక నువ్వు దొరికావు, మీ అమ్మ నాన్న మీ తాత దొరకడానికి కారణమయ్యావు, సూపర్, అసలు నిన్ను ఏమైనా చేస్తే మీ వాళ్ళందరూ ఫిజికల్గా మెంటల్గా కొలాప్స్ అయిపోతారు
అని అనుకుంటూ వీడు జాగ్రత్త, వీడే మన ట్రంప్ కార్డ్, వీడికి ఏం జరగకుండా చూసుకునే బాధ్యత మీదే అని అక్కడ ఉన్న వాళ్లకు చెప్పడంతో అనంత్ రాబర్ట్ని చూసి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, నేను మా డాడీకి చెప్తాను, మా తాతయ్యకి చెప్తాను, జాగ్రత్త అని అనడంతో ఒరేయ్ పిల్ల బచ్చాగా నువ్వు కూడా మమ్మల్ని భయపెడుతున్నావా అని నవ్వుకొని ఫస్ట్ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదరా అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాబర్ట్. అనంత్ గారు అక్కడున్న కంట్రోల్ రూమ్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ గమనించే పనిలో ఉన్న సమయంలోనే అక్కడికి వెళ్ళాడు జ్వలంత్. కొడుకుని చూసిన అనంత్ గారు వచ్చేసావా, ఇదిగో వాడిని తీసుకువెళ్ళిన కారుని చూసే పనిలో ఉన్నాము అని అనగానే ఏం జరుగుతుందో చూస్తాను అని చెప్పి ఫుటేజ్ చూస్తూ ఉండగా ఏ కారు అయితే అనంత్ను కిడ్నాప్ చేసిందో ఆ కారు అన్ని సీసీ కెమెరాల్లో పడే విధంగా మూవ్ అవుతూ ఉండడంతో అది గమనించిన జ్వలంత్, నాన్న వాడు మనల్ని కావాలనే తప్పుదోవ పట్టించడానికి ఈ కారుని మనకు కనిపించేలా చేస్తున్నాడు, ఈ కారుని గమనిస్తే అన్ని సీసీ ఫుటేజ్లో పడేట్టుగా వెళ్తుంది, అంటే దాని అర్థం బాబు ఈ కారులో లేడు అన్నట్టు, వాడు ఆల్రెడీ వేరే వెహికల్లోకి మార్చేసి ఉంటారు అని అనగానే అప్పుడు పోలీసులు వాళ్ళు బుర్రలు ఉపయోగించడం మొదలుపెట్టారు. అయ్యో అసలు ఇప్పటి వరకు ఆ కోణంలోనే మనం ఆలోచించలేదు కదా అని ఒక పోలీస్ ఆఫీసర్ అనగానే జ్వలంత్ సీసీ ఫుటేజ్ చూస్తూ, సార్ ఒక్కసారి మీరు టైమింగ్ క్యాలిక్యులేట్ చేయండి, ఎక్కడైతే ఎక్కువ సమయం తీసుకొని ఉంటుందో ఒకసారి చూడండి, ఎందుకంటే వాళ్ళ బాబుని మార్చాలి అంటే ఎవ్వరూ లేని చోట మార్చాలి కాబట్టి ఈ రూట్లో మధ్యలో ఏ ప్లేస్లో నిర్మానుష్యమైన ప్రదేశం వస్తుందో ఒక్కసారి ఆలోచించి చూడండి అని అనగానే అక్కడున్న ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, సార్ ఎక్కడా కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు, ఇక నిర్మానుష్యమైన ప్రదేశం అంటారా, 2-3 చోట్ల నిర్మానుష్యమైన ప్రదేశం వస్తుంది, కానీ ఒక్క చోట మాత్రమే వేరే సైడ్ వెళ్ళడానికి దారి ఉంటుంది, ఇంకా 3 స్టాప్ల తర్వాత అక్కడ ఎవ్వరూ ఉండరు సార్, నాకు తెలిసి ఒక చిన్న టీ షాప్ తప్ప వేరే ఇంకేమీ ఉండదు, కాబట్టి వీళ్ళు బాబుని ఒకవేళ మార్చాలి అనుకుంటే అదే కరెక్ట్ ప్లేస్ అని అనడంతో ఎస్ కరెక్ట్గా ప్లేస్ అక్కడే అయి ఉంటుంది, వాళ్ళు బాబుని అక్కడే చేంజ్ చేసి ఉంటారు అని జ్వలంత్ తండ్రితో పాటు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటే మేం కూడా వస్తాము, లెట్స్ గో ఇన్ ఏ రైట్ వే అంటూ ఒక పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్ కూడా జ్వలంత్ వాళ్ళతో పాటు బయలుదేరింది. ఆ ప్రదేశానికి చేరుకొని చూసేసరికి అక్కడ ఒక 2-3 కాఫీ షాప్స్, టీ షాప్స్, దోశల బండిలు తప్ప ఇంకేమీ లేకపోవడంతో జ్వలంత్ ఒక స్టాల్ దగ్గరికి, అనంత్ గారు ఒక స్టాల్ దగ్గరికి, పోలీస్ కానిస్టేబుల్ మరొక స్టాల్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయగా పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళిన చోట వాళ్ళు అవునండి ఒక అబ్బాయిని ఒక కారులో నుండి మరొక కారులోకి మార్చారు, అలా మార్చుతున్నప్పుడు ఆ బాబు పడుకొని ఉన్నాడు అని చెప్పడంతో జ్వలంత్ను అలాగే అనంత్ గారిని వాళ్ళ ఆఫీసర్ను పిలిచి అదే విషయం చెప్పగా జ్వలంత్ మరికొన్ని విషయాలు అడగ్గా అక్కడ చూసిన వాళ్ళు ఆ కారు వెళ్ళిన వైపు చూపించడంతో సార్ అటువైపు అసలు ఎవ్వరు ఉండరు, అస్సలు ట్రాఫిక్ ఉండదు, మనుషులు ఉండరు, ఇల్లులు కూడా పెద్దగా లేవు సార్, అటువైపు జస్ట్ గోడౌన్స్ మాత్రమే ఉన్నాయి అనుకొని ఈ ఆఫీసర్కి అక్కడ ఉన్న మరొక ఆఫీసర్ చెప్పడంతో పర్ఫెక్ట్, సో వాళ్ళు బాబుని అక్కడికే తీసుకొని వెళ్ళి ఉంటారు అని భావించి సరే మనం కూడా వెళ్దాం పదండి అని అనడంతో ఒక్క నిమిషం సార్, మీరు ఒక్క 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేలా చేస్తాను అని అనగానే మాకు అంత టైం లేదు, ముందుగా మేము వెళ్ళి బాబుని కాపాడుకోవాలి అని అన్నాడు జ్వలంత్. అలా కాదు సార్, 5 మినిట్స్ వెయిట్ చేయండి, అక్కడ మనకు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, మనం సరిపోతామో లేమో, మనం తొందరపాటు వల్ల బాబుకి ఎలాంటి ప్రమాదం రాకూడదు, అందుకే ఒక్క 5 మినిట్స్ టైం ఇవ్వండి, మా బెటాలియన్ను దించుతాను అని ఒకవైపు చెప్తూ మరొక వైపు వాళ్ళ ఆఫీసర్కి కాల్ చేసి విషయం చెప్పడంతో 10 నిమిషాల్లో అందరూ అక్కడికి వస్తారు అని చెప్పి చాలామంది పోలీసుల్ని పంపించారు. ఆ 10 నిమిషాలు కూడా గగనంగా మారింది ఆనంద్ గారికి, అలాగే జ్వలంత్కి కూడా. అప్పుడు ఫోన్ తీసి చూసుకునే టైంలో ఆరాధ్య నుండి కాల్స్ రావడంతో ఫోన్ చేసి బాబుని ట్రేస్ చేశాము, ఒక్క ½ అవర్లో నేను నీకు వాడితో మాట్లాడిస్తాను, ఈ ½ అవర్ నన్ను డిస్టర్బ్ చేయకు అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు జ్వలంత్. అలా పోలీసు వాళ్ళు రావడంతోనే అందరూ కలిసి వాళ్ళు అనుకున్న ప్రదేశానికి వెళ్ళగా
అక్కడ ఒక 3-4 గోడౌన్స్ తప్ప ఇంకేమీ లేవు. ఒక్కొక్కటిగా వెతుకుతూ చివరిగా ఉన్న గోడౌన్కు వెళ్ళారు. కానీ అంతకుముందే బాబుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన ఆఫీస్లో లేకపోతే తన మీద అనుమానం కలుగుతుంది అనే కారణంతో సరిగ్గా 10 నిమిషాల క్రితమే అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాబర్ట్. వీళ్ళు వెళ్ళేసరికి బాబు కాళ్లకు కట్లు కట్టబడి నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. అక్కడ చాలామంది బాబుకు కాపలాగా చూస్తున్నారు. అది చూడగానే జ్వలంత్ మనసు బాధలో మునిగిపోయింది. వెంటనే పరుగున బాబు దగ్గరకు వెళ్ళాడు జ్వలంత్. అతన్ని అక్కడ చూసిన వాళ్ళందరూ ఎవడ్రా నువ్వు అంటూ జ్వలంత్ మీదకి వెళ్ళబోతూ ఉంటే జ్వలంత్ వెనకాల వెళ్ళిన పోలీసు వాళ్ళందరూ వాళ్ళని అరెస్ట్ చేసేశారు. సరిగ్గా గంట లోపల బాబు మళ్ళీ వాళ్ళ చేతిలోకి వచ్చాడు. కొడుకు చేతిలోకి రాగానే కొడుకును తీసుకొని ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటూ ఉంటే, డాడీ నువ్వెందుకు ఇంత లేట్ చేసావు, నాకు చాలా భయం వేసింది తెలుసా, వీళ్ళు నన్ను చాలా కొట్టారు అని బాబుకు దెబ్బలు తగిలిన చోట చూపిస్తూ ఉంటే, ఎవడికన్నా నిన్ను కొట్టింది అని అందరి వైపు కోపంగా చూస్తూ అడిగాడు జ్వలంత్. ఆ అంకుల్ ఇక్కడ లేడు నాన్న, ఆ అంకుల్ నన్ను కొట్టాడు, మీ అందరి సంగతి తేలుస్తాను అని చెప్పాడు అని అనడంతో, గుర్తుపడతావా అంకుల్ని అని అనగానే, ఆ అంకుల్ మాస్క్ పెట్టుకున్నాడు, కానీ నన్ను కొట్టేటప్పుడు అది ఒక్కసారి కింద పడింది, మళ్ళీ ఫాస్ట్గా మాస్క్ పెట్టుకునేంత లోపల నేను అంకుల్ని చూసేశాను అని అనడంతో జ్వలంత్ గూగుల్లో రాబర్ట్ ఫోటో చూపించగా రాబర్ట్ ఫోటో చూడగానే, ఈ అంకులేనా నాన్న అని అడిగాడు. హా ఈ అంకులే నాన్న, నన్ను చాలా కొట్టాడు అని చెప్పగానే జ్వలంత్ వెంటనే కమిషనర్ గారికి ఫోటోని చూపిస్తూ, చూశారుగా నా కొడుకు వాడిని గుర్తుపెట్టాడు, ఈసారి వాడికి బెయిల్ వచ్చిందో డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేస్తాను, ఈసారి నేను కేసు వేసేది వాడి మీద కాదు మీ అందరి మీద అని అన్నాడు జ్వలంత్. దానికి అనంత్ గారు కొడుకును కంట్రోల్ చేస్తూ, ఆ దెబ్బ వాడికి సరిపోదురా, వాడికి అంతకంటే ఎక్కువ దెబ్బ, పెద్ద దెబ్బ తగలాలి, ఎందుకు మనతో పెట్టుకున్నామా అని కుక్క చావు చావాలి, నా వరకు వస్తే ఊరుకుంటాను, నా కొడుకు వరకు వస్తే ఊరుకున్నాను, కానీ నా మనవడి జోలికి వచ్చాడు కదా, వాడికి ఇంట్లోనే జైలు గోడలు ఎలా ఉంటాయో రుచి చూపించే బాధ్యత నాది అంటూ కమిషనర్ గారి వైపు చూసి, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్, నేను ఎవ్వరి మీద కేసు వేయడం లేదు అని అన్నారు. డాడ్ మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా, వాడు నా కొడుకుని చంపాలని చూశాడు నాన్న, వీడిని అస్సలు మా గొడవలు ఏం తెలియని వాడిని అడ్డు పెట్టుకొని నన్ను సాధించాలి అనుకున్నాడు, అలాంటి వాడిని మీరు వదిలేస్తాను అని ఎలా అంటున్నారు అని అన్నాడు కోపంగా. నాన్న కూల్ డౌన్, వాడిని నేను వదిలేస్తాను అని అనుకుంటున్నావా, వీడు నీ కొడుకు, నా వారసుడు, నా కుటుంబాన్ని తిరిగి గాడిలో పెట్టిన నా బంగారు తండ్రి అంటూ మనవడికి ముద్దు పెట్టి, అలాంటి వాడి చెంప మీద చెయ్యి వేసిన వాడిని ఎందుకు వదులుతాను అనుకుంటున్నావు నాన్న, ఇన్ని రోజులు నీకు మీ నాన్న మంచితనమే కనపడింది, మీ నాన్నలో ఉన్న మరో కోణం నువ్వు చూడలేదు కదా, అఫ్కోర్స్ నువ్వు పుట్టినప్పటి నుండి చూడాల్సిన అవసరం నీకు రాలేదులే, కానీ ఇప్పుడు చూస్తావు, చాలా రోజుల తర్వాత నువ్వు ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే ఇదిగో ఇప్పుడు వీడు ఇలా తగిలాడు, ఇంక నువ్వు వీడి గురించి ఆలోచించకుండా కోడలితో వీడితో ఆనందంగా గడుపు, వాడి సంగతి నేను చూసుకుంటాను కదా, మీ నాన్న గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు అని చిన్నగా నవ్వి, ముందుగా వెళ్ళి అమ్మాయికి అలాగే అమ్మకి ముందుగా వీడిని చూపించు, అక్కడ తలలు బద్దలు కొట్టుకుంటున్నారేమో అని అనగానే అలాగే అంటూ కొడుకుని తీసుకొని బయటకు వెళ్ళి వీడియో కాల్ చేసి అమ్మకు అలాగే భార్యకు చూపించగా, మీరు త్వరగా వాడిని తీసుకురండి ఇంటికి, ఎలాంటి వాడి కళ్ళు నా కొడుకు మీద పడకుండా చూసుకోవాలి అని ఆరాధ్య పిచ్చి పిచ్చిగా ఏడుస్తూ ఉంటే, ఆరాధ్యతో టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నేను నాన్న వాడిని సేఫ్గా తీసుకుని వస్తాము అంటూ ఫోన్ కట్ చేశాడు జ్వలంత్. అంతలోపే ఇక్కడ లోపల ఆఫీసర్తో మాట్లాడుతూ ఉన్న అనంత్ గారితో, సార్ మీరు ఒక్క కంప్లైంట్ ఇవ్వండి సార్, ఎలాగో ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయి కదా, సో మేము ఖచ్చితంగా అతనికి పెద్ద శిక్ష పడేలా చేస్తాం సార్, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు, మీరు కూడా ఆలోచించండి, అన్నీ తెలిసిన వాళ్ళు మీరే ఇలా బిహేవ్ చేస్తే ఎలా చెప్పండి అని అంటూ ఉంటే
ఓహో, వాడు ఇలా చేసినప్పుడు కూడా మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అంతే అంటారు కదా. పర్వాలేదు, నేను అసలు చట్టాన్ని చేతిలోకి తీసుకోను. మీరు నా మీద గౌరవం ఉంచి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కానీ వాడి పతనం మాత్రం గ్యారంటీ అని అనడంతో, సార్ వాడి గురించి మీరు ఎందుకు సార్ మీ ఆ సమయాన్ని వృధా చేసుకుంటారు? మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే మీ కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుంది సార్ అని అనడంతో, అలా అస్సలు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. చూడండి, వాడి మీద నా చెయ్యి పడదు, నా ప్రమేయమే ఉండదు, కానీ వాడుండడు అని చెప్పి ఇప్పటి వరకు మాకు సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి బయటకు వచ్చేసరికి కొడుకు అప్పుడే తన కొడుకుని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే, ఇక పద వెళ్ళిపోదాము అంటూ మనవణ్ణి చేతిలోకి తీసుకొని, నా బంగారు తండ్రి ధైర్యంగా ఉన్నాడు, ఈ ధైర్యానికి వీడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఏం గిఫ్ట్ కావాలి నాన్న నీకు అని అడగ్గా, నన్ను వండర్ వరల్డ్ తీసుకుని వెళ్ళవా తాత అని అడిగాడు. ఒరే గాడిద, మొన్ననే కదరా మీరు వండర్ వరల్డ్కి వెళ్ళొచ్చారు, ఈసారి వండర్ వరల్డ్ కాదు ఏకంగా డిజ్నీల్యాండ్కి వెళ్ళండి అని అనడంతో, వావ్ నిజంగానా అని ఆశ్చర్యంగా అడుగుతూ, అవును, నువ్వు అమ్మ నాన్న మీ ముగ్గురు కలిసి డిజ్నీల్యాండ్కి వెళ్ళండి అని అనగానే, మరి నువ్వు నానమ్మ కూడా రావాలి నాతో అని అడిగాడు. ఓహో, ఈ ముక్క మీ నానమ్మ వింటే చాలు ఆనందపడిపోతుంది అని అనుకుంటూ ముగ్గురు కలిసి ఇంటికి చేరుకున్నారు. వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి సునంద గారు హారతి పళ్ళెంతో ఎదురుగా ఉండి ముగ్గురికి హారతి తీసి పని మనిషికిచ్చి బయట పోసిరా అని చెప్పారు. అంతలోపు ఆరాధ్య కొడుకుని తీసుకొని పిచ్చి దానిలో ముద్దులు పెడుతూ, వాడికి పోయే టైం దగ్గరికి వచ్చింది, అందుకే నా కొడుకు జోలికి వస్తున్నాడు అంటూ భర్త వైపు చూసి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వాడి బ్రతికుండకూడదు అని కోపంగా అంటూ ఉంటే తండ్రి వైపు చూశాడు జ్వలంత్. నేను మీతో చెప్తున్నాను, మీరు మావయ్య గారి వైపు చూస్తారేంటి అని అడగ్గా, నేనే వాడిని ఆపానమ్మా, కంప్లైంట్ ఇవ్వకుండా ఆపాను, వాడి గురించి చూసుకునే బాధ్యత నాది, నా మీద నమ్మకం భరోసా ఉంచండి, మీరు ముందు లోపలికి వెళ్ళండి, బాబు వాడికి బాగా భయపడిపోయి ఉంటాడు, వాడి ముందు ఇవన్నీ మాట్లాడకుండా వాడిని కాస్త బుజ్జగించు అని అనగానే ఆరాధ్య అలాగే సునంద గారు అనంత్ని తీసుకొని లోపలికి వెళ్ళగా, వాడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు డాడీ, వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు అని కోపంగా అన్నాడు జ్వలంత్. నేనెందుకు వదిలిపెడతానురా, నాకు కాస్త సమయం ఇవ్వు, నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేయి, ఇన్ని సంవత్సరాలు నీ ఆరోగ్యం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నేను ఎవ్వరి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, కాబట్టే నీకు నీ తండ్రి గురించి పెద్దగా తెలియలేదు. ఇప్పుడు నా కొడుకు కోడలు మనవడితో సంతోషంగా ఉన్నారు కదా, ఇంకిప్పుడు చూడు మీ డాడీ ప్రతాపం ఏంటో, మీ డాడీ ఒకరి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ పతనం ఎలా ఉంటుందో వెయిట్ అండ్ వాచ్ మై సన్. సర్లే ఇప్పుడు వదిలే, నువ్వు కూడా లోపలికి వెళ్ళు అని అనగానే అలాగే అంటూ జ్వలంత్ లోపలికి వెళ్తూ ఉంటే, డిజ్నీల్యాండ్ ఎక్కడ, జపాన్లో అలాగే అమెరికాలో ఉంది కదా అని అడిగారు అనంత్ గారు. మరి ఇప్పుడు రాబర్ట్ విషయంలో అనంత్ గారి ప్లాన్ ఏమిటి? జ్వలంత్ వాళ్ళని ఇండియా నుంచి పంపించేసి ఏం చేయాలనుకుంటున్నారు? జ్వలంత్ ఆరాధ్య అనంత్తో కలిసి ఇండియా వదిలి వెళ్తారా? రాబర్ట్కి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కోరుకుంటున్న నా ప్రాణమా త్వరలోనే ఇంకో 5 or 6 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. బాయ్ ఫ్రెండ్స్.